నేనిప్పుడు మీకు చూపించే సింబల్ ఏంటంటే, ఆ సింబల్ ఉంటేనే పార్సెల్ తీసుకోండి అని జెప్పేసి హక్కీ పిక్కీ హెయిర్ ఆయిల్ వాళ్ళు డైరెక్ట్‌గా నాతో చెప్పారనమాట. డైరెక్ట్‌గా అంటే డైరెక్ట్‌గా గాదు. ఫోన్‌లో వాట్సాప్‌లో అనమాట. వాట్సాప్‌లో డైరెక్ట్‌గా వాళ్ళే ఆర్డర్ పెడతారు ఆయిలు. ఆన్‌లైన్‌లో చూసేవన్నీ అబద్ధాలే. మళ్ళీ నేను ఒక వీడియో చూసాను. ఆ వీడియోలోని ఈ హెయిర్ ఆయిలు చాలా మంచి స్మెల్ ఒస్తుందని ఒక సిస్టర్ చెప్పింది. కానీ అదేమీ లేదు. ఎందుకంటే మనకి అన్ని ఇంగ్రీడియెంట్స్ కలిపి మరగబెట్టిన ఆయిల్ కాబట్టి మంచి స్మెల్ అయితే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే మనం ఇంట్లో గూడా కొన్ని ఐటెమ్స్ వాడి మనం తయారు చేసుకుంటుంటాం కదా! ఆ ఆయిల్ ఎలాంటి వాసన అయితే వస్తదో, ఈ ఆయిల్ కూడా అలానే వాసనొస్తుంది. మంచి స్మెల్ వచ్చేదైతే ఖచ్చితంగా ఒరిజినల్ కాదు. ఎందుకంటే మరగబెట్టిన స్మెల్ ఎలా ఉంటదో మనకి ఆటోమేటిక్‌గా తెలిసిపోతది కాబట్టి. ఈ ఆయిల్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది రీల్స్ చేస్తున్నారు కదా! డైరెక్ట్‌గా వెళ్ళి అక్కడ ఫోన్ నంబర్స్ వాళ్ళు ఇచ్చారు కదా! ఆ నంబర్‌తో నేను ఆర్డర్ పెట్టుకున్నాను. వాళ్ళే మనతో డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళే బుక్ చేస్తారనమాట. ఇది మనకి హాఫ్ లీటరు, ఫుల్ లీటర్ మాత్రమే దొరుకుతది. అంతకన్నా తక్కువ దొరకదు. నేను అందాక ట్రై చేద్దామని హాఫ్ లీటర్ తీసుకున్నాను. హాఫ్ లీటర్ అయితే మనకి 1300 పడిందనమాట. డెలివరీ చార్జెస్‌తో మొత్తం కలిపి. మనకి లీటర్ అయితే 2500కి వస్తదని చెప్పారు. నేను అది తీసుకోలేదు. హాఫ్ లీటరే తీసుకున్నాను. నాకు హెయిర్ అయితే ఉంది. నాకు సరిపోతది ఆ మాత్రం హెయిరు. కాకపోతే నేను డాండ్రఫ్ పోతది అని చెప్పారని చెప్పి నేను తీసుకున్నానిది. నేను ఒక 1 మంత్, 2 మంత్స్ వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను. నాకు మా పెద్దోడు పుట్టిన తర్వాత హెయిర్ మొత్తం అసలు రాలిపోయింది. చాలా చిన్నదుండేది. నేను ఫోటో కూడా పెడతాను నాకు వీలైతే. ఇప్పుడైతే ఫోటో పెట్టలేదు. కానీ నేను దాని తర్వాత కొన్ని యూజ్ చేసిన తర్వాత నాకు జుట్టనేది పెరిగిందనమాట. మీకు ఆ టిప్స్ కావాలనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఆ టిప్స్ కూడా మీకు చెప్తాను. నేను ఓన్లీ డాండ్రఫ్ కోసం మాత్రమే దీన్ని వాడుతున్నాను. డాండ్రఫ్ కోసం టిప్స్ లేవా సిస్టర్ అంటే ఉన్నాయి. కాకపోతే మనం అవి మొత్తం చేసుకోవాలి కదా ప్రాసెసు. ఒకసారి ఇది కూడా యూజ్ చేసి చూద్దాం అని చెప్పేసి నేను యూజ్ చేస్తున్నాననమాట. ఈ ఆయిలు నేనెలా అప్లై చేస్తున్నానో చూస్తున్నారు కదా! మొత్తం బాగా తడి తడిగా అవ్వే వరకు బాగా థిక్‌గా అయితే పెట్టుకుంటున్నాను నేను. కానీ ఆ స్మెల్‌కి మాత్రం నాకు కొంచెం హెడ్‌ఏక్‌గా అనిపించింది. ఆ స్మెల్లు అంటే బాగా మరగబెట్టిన స్మెల్ కదా! నాకు కొంచెం పడలేదనమాట. కొంచెం స్మెల్ అయితే తలనొప్పొచ్చినట్టు అనిపించింది. చిగుర్లకైతే నేను ఆయిల్ అప్లై చేయలేదు. ఎందుకంటే నాకు అలవాటనమాట. నేను చిగుర్లకి ఎప్పుడు కూడా అప్లై చేసుకోలేదు. ఎప్పుడూ తలకే పెట్టుకుంటాను. మీకు ఎలా నచ్చితే అలా మీరు అప్లై చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకున్న ఆయిల్ నా దగ్గరుంది. అదే నేను వాడతాను. కాకపోతే ఒకసారి దీన్ని కూడా వాడదామని ట్రై చేస్తున్నాను. అది కూడా మీకు చెప్పాను కదా! డాండ్రఫ్ కోసం మాత్రమే నేను యూజ్ చేస్తున్నానిది. నా వీడియోస్‌లో ఎప్పుడు కూడా టిప్స్ గురించి నేనైతే పెట్టలేదు. మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మా వీడియో కింద కామెంట్స్ చేసి టిప్స్ కావాలంటే నేను ఖచ్చితంగా పెడతాను. మా వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి. ఇంకా మా వీడియోలు ఫాలో అవ్వాలనుకుంటే లంబసింగి ట్రైబల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.